సరే, నేనే చెప్పేస్తా. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. నిన్ను కాలేజ్లో ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయా. ఐ ఐ రియలీ లైక్ యూ సిరి. చెప్పేస్తాను. ఐ ఐ లవ్ యూ సిరి. బాబు ఇంకేమన్నా కావాలా? ఓ సారీ అంకుల్, చాలు అంకుల్, ఇవి చాలు. ఇదిగో సరే. థ్యాంక్ యూ. వా ఏముందిరా టేస్ట్. ఎన్ని రోజులని నాకే పెడతావు ఈ వృధా ఖర్చులన్నీ? ఒక పిల్లని సెట్ చేసుకుని దానికి పెట్టచ్చుగా మంచిగా. నాకు చేసుకోవాలనే ఉంది, కానీ మనకి ఎవడ పడతారు చెప్పు? నీకేం తక్కువరా? అన్నీ ఎక్కువే. హా? కానీ 2 years నుంచి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం, చెప్పాలంటే భయం. ఒక పని చెయ్యి, నేనే అమ్మాయిని అనుకుని నాకే ప్రపోజ్ చెయ్యి. చెప్పేస్తా. ఐ లవ్. ఇదంతా అవదే, వదిలేసే. ఓయ్ చెప్పడం మర్చిపోయా. ఏంటి? రాజేష్ వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఎందుకు? రేపు వాడి బర్త్డే కదా. వెళ్ళరా మరి సంతోషంగా. లేదు, వాడు బుర్ర తింటాడు. ఏదైనా తప్పించుకోవడానికి ప్లాన్ చెప్పొచ్చుగా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. సిగ్గు. ఏం చెప్తున్నావురా? ఏమైనా తీసుకుంటావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అలా? వద్దు. చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చినందుకు. నువ్వు వస్తావు అనుకోలేదు అసలు. చెప్పాలంటే మొన్న ఈ సిద్ధం ఏంటి ఇంకా రాలేదు? బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏమైంది? విశాల్ ఎవడు? విశాల్ ఎవడు? ఓకే, ఏమైంది నీకు? విశాల్ ఎవడు? హౌ కుడ్ యు డూ దిస్ టు మీ? ఏమైంది అంటుంటే? విశాల్ ఎవడు? ఫస్ట్ నువ్వు కామ్ అవ్వు. ఏంటే కూల్ అయ్యేది? విశాల్ ఎవడరా? విశాల్ ఎవడు బ్రో? ఆయన నీకెట్లా తెలుస్తుంది? ఐ వాంట్ టు నో విశాల్ ఎవడు. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం కదా.
లేదు లేదు, ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ నా. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం కదా. గట్టి గట్టిగా. ఏంటి ఇంటికి వెళ్ళి మాట్లాడేది? ఇప్పుడే చెప్పు. అరే చెప్పేది విను. లేదు, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే కావాలి. దా చెప్పు. విశాల్ ఎవడు? విశాల్ ఎవడు? విశాల్ ఎవడు? చూసావా నేను బయటికి ఎలా తీసుకొచ్చాను? నువ్వు యాక్టర్ రా. బెటర్ నువ్వు నా దగ్గర యాక్టింగ్ జాయిన్ అయిపో. బా లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా బ్యూటిఫుల్ బెస్ట్ ఫ్రెండ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు న్యాచురల్ యాక్టర్ రా. నేను న్యాచురలే, కానీ నువ్వే కల్తీ. ఆ తర్వాత వాడి ఫేస్ చూడాలి, నాకు చాలా నవ్వు వచ్చింది. వాట్ ఏ డే కదా. సిరి, హా, నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? నేనేమనుకుంటా? మనం బయటికి వెళ్దామా? దీనికి నేనేమనుకుంటా? అంటే నార్మల్గా కాదు. నార్మల్గా కాదంటే అంటే డేట్ లాగా. డేటా? ఏ సిరి, నార్మల్గా అన్నా అనుకో, లైట్ తీసుకున్నావు. సిద్ధు, నాకు ఇవన్నీ నచ్చవురా. అవందాని గురించి ఎందుకు ఆలోచించడం? సిరి, ఐమ్ సారీ, ఏదో టెన్షన్లో అడిగేసా, ఏమనుకోకు. నార్మల్గా అడిగిన అనుకో. లేట్ అవుతున్నట్టుంది కదా, ఇంటికి వెళ్దామా? నువ్వు ఓకేనా? యా ఐమ్ ఓకే. నిజంగా? నిజంగా వెళ్దాం, పద పద.
వెనకమాల బ్యాక్ సైడ్ ఎయ్ హాయ్. హాయ్. బతికే ఉన్నావారా? కొంచెం బిజీగా ఉన్నా. తెలుస్తుంది ఎంత బిజీగా ఉన్నావు. నువ్వేంటి ఇలా వచ్చావు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేస్తున్నాను నేను చెప్పానా? ఏయ్ నా కొడుకుని వెనకమాల. ఏంటే ఇది? నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాకు ఆ రోజు ఆ టైంలో అలా చెప్పాలనిపించింది, చెప్పేశా. నా ఆన్సర్ తెలియకుండా ఎలా అవాయిడ్ చేస్తావు? నీ ఆన్సర్ ఏంటి? నో. సూపర్. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. నేను అనుకున్నట్టు అంటే ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అలా. ఇప్పుడేంటి నేను లవ్కి పనికిరానా? అలా కాదు. ఇప్పుడేంటి నేను మంచోను కదా? ఈరోజైనా తప్పుగా బిహేవ్ చేశాను నీతో? నీ మీద ఎంత కేర్ చూపిస్తా నేను? లేదా నువ్వు చెప్పింది చేయలేదా? అవన్నీ చేస్తేనే లవ్వా? నేను నిన్నెంత లవ్ చేశానో తెలుసా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ ఇలాగే వస్తాయని. అంటే నువ్వు ఇప్పటిదాకా ఫ్రెండ్ లాగా ఉందంత యాక్టింగా? నీకు అలా అర్థమైందా? ఇప్పుడు ఏంటి? కొన్ని రోజులు నాకు దూరం ఉండు సిరి. ఏంట్రా ఇది? నువ్వు దూరంగా ఉంటేనే నేను మూవ్ ఆన్ అవ్వడానికి నాకు కొంచెం ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ నాకు దూరంగా ఉండు. మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఏదైనా చేస్తా. చాలా మంచిది. ఇంకా బయలుదేరు. తప్పంతా నాదేనా? అశ్వు మంచుడే కదా. ఏదో ఒక మంచి రోజు చూసి సిద్ధు ప్రపోజ్ చేయాలి. తింటావా? నాకు వద్దులే కానీ ఎలా ఉన్నావు? నాకేం బాగానే ఉన్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళకేం బాగానే ఉన్నారు. సారీ సిద్ధు, ఆ రోజు తప్పంతా నాదే. లేదు సిరి, నాదే తప్పు. నేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉన్నావురా? నువ్వు ఎలా ఉన్నావు నేను కూడా అంతే ఉన్నా.